వెయ్యి స్తంభాల గుడిని కట్టించేందుకు 72 సంవత్సరాలు పట్టిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా వెయ్యి స్తంభాల గుడిని కిషన్ రెడ్డి సందర్శించారు. ఆలయంలో పునర్నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. యాగశాలలో శాంతి హోమం చేశారు. మధ్యయుగంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేవాలయాలు ధ్వంసం చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తుగ్లక్ సైన్యం రామప్ప గుడి నుంచి వరంగల్ కోట వరకు అన్నింటినీ దెబ్బతీసిందని చెప్పారు. తాజాగా పునర్నిర్మాణం చేసిన వెయ్యి స్తంభాల గుడిని కళ్యాణ మండపంలో 132 స్తంభాలు ఏర్పాటు చేసినట్లు కిషన్ రెడ్డి వివరించారు. కాకతీయుల శిల్పకళా వైభవం అద్భుతమని కొనియాడారు. ప్రాచీన కట్టడాలు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నాకు వారానికి ఒకసారి ఫోన్ చేసేవాళ్ళు. నేను మంత్రి 2 సంవత్సరాలుగా వస్తుంది. ఎవ్రీ వీక్ నాకు ఒక ఫోను, నేను వారికి ఒక ఫోను, మా ఆఫీసర్స్కి ఒక ఫోను, మా స్థపతి ఇక్కడ ఉన్న మేజర్ స్థపతి ఆయనకు ఒక ఫోను. కాబట్టి ఇంతకుముందు మన యొక్క బండ ప్రకాష్ గారు చెప్పిన విషయం వాస్తవం. ఏఎస్ఐ ఎట్లంటే గీత గీస్తే గీత దాటరు వాళ్ళు. ఇది ఏఎస్ఐకి సంబంధించి ఎవరికి అధికారం లేదు ఎక్సెప్ట్ పార్లమెంట్. ఇందులో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే పార్లమెంటుకు తప్ప నాకు కూడా అధికారం లేదు. అంత కఠినమైనటువంటి చట్టాలు ఏఎస్ఐ. కాబట్టి కొన్ని రకాలుగా కొన్నిసార్లు అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటినీ అధిగమించాం. ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి వెయ్యి స్తంభాల గుడిని మనం ఈరోజు పునరుద్ధరించుకొని శివరాత్రి పర్వదినాన పూజలు నిర్వహించుకొని మరి ఈరోజు నాకు వారానికి ఒకసారి ఫోన్ చేసేవాళ్ళు. నేను మంత్రి 2 సంవత్సరాలుగా వస్తుంది. ఎవ్రీ వీక్ నాకు ఒక ఫోను, నేను వారికి ఒక ఫోను, మా ఆఫీసర్స్కి ఒక ఫోను, మా స్థపతి ఇక్కడ ఉన్న మేజర్ స్థపతి ఆయనకు ఒక ఫోను. కాబట్టి ఇంతకుముందు మన యొక్క బండ ప్రకాష్ గారు చెప్పిన విషయం వాస్తవం. ఏఎస్ఐ ఎట్లంటే గీత గీస్తే గీత దాటరు వాళ్ళు. ఇది ఏఎస్ఐకి సంబంధించి ఎవరికి అధికారం లేదు ఎక్సెప్ట్ పార్లమెంట్. ఇందులో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే పార్లమెంటుకు తప్ప